మాఘమాస కృష్ణపక్ష సప్తమి తదుపరి అష్టమి. ఈరోజు గురువారం, ప్రస్తుతం విశాఖ నక్షత్రం, తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు మనమందరూ కూడా ఇటువంటి విశేషమైన రోజు భక్తి భావనలతో, శ్రద్ధతో ఈరోజు మనము అమ్మవారి నామ మంత్రాన్ని జపించాలి. అమ్మవారు ఎందుకంటే సప్తమి తదుపరి అష్టమి. అష్టమి భైరవుడే, కానీ ఈరోజు సప్తమి ప్రారంభమైంది. శక్తి దేవతలకి అత్యంత ప్రధానమైన శక్తి. అందువల్ల ఈరోజు మనం అందరూ కూడా ఓం ధూమ్ దుర్గాయై నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం ధూమ్ దుర్గాయై నమః. ఓం ధూమ్ దుర్గాయై నమః. ఓం ధూమ్ దుర్గాయై నమః. ఓం ధూమ్ దుర్గాయై నమః. ఈ నామాన్ని ఈరోజు 108 సార్లు జపించండి. ఆ దేవి అనుగ్రహం వల్ల మీ కళ్ళల్లో, ముఖంలో తేజస్సు, మనస్సులో వెలుగు మరియు మీ ఆలోచనలో సన్మార్గాలు ఉత్పత్తి అవుతాయి. ఈ లోకంలోనే అత్యంత విలువైన ఆభరణం ఏదైనా ఉంది అంటే అది వినయం. ఇక మనిషి జీవితానికి అత్యంత సౌందర్యవంతమైన అందమైన ఆభరణం మనిషి జీవితానికి అంటే నీతి అంట. వినయం మరియు నీతి, ఈ రెండు మార్గాలు అత్యద్భుతమైన ఆభరణాలు మనిషికి. మన జీవితంలో బంగారు, నగ ఇవన్నీ ధరించడం సౌందర్యం కోసం అనుకోవచ్చు, లేదు మన దగ్గర ఉంది అని నలుగురికి చూపించుకోవడం కోసం కొందరు వేసుకుంటారు, కొందరు సౌందర్యం కోసం వేసుకుంటూ ఉంటారు. పూర్వంలో అసలు బంగారు ఎందుకు ధరించేవారు అంటే అలంకరణ వస్తువుగా, రెండోది ఆపత్కాలంలో ఉపయోగపడుతుంది. ఎక్కడైనా ప్రయాణం చేసింటాం, ఏదో జరిగి ఉంటుంది, అక్కడ మన దగ్గర డబ్బు లేదు, ఒక చిన్న విలువైన వస్తువు మన దగ్గర ఉంటే దాన్ని అమ్మవేసైనా అక్కడ ఆ పరిస్థితుల్ని మనం మార్చుకోవచ్చు అనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఉత్తమమైన ఆభరణాలు ఉండాలి. కానీ ఈ కాలంలో ఆభరణాలు వేసుకొని బయటికి వెళ్ళడానికే భయం వేస్తుందిలేండి, ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ మీకు అందరికీ మంచి మాటగా నేను తెలియచేసేది ఒకటే, అధికం అమృతం విషం. ఏదైనా అధికమైతే విషం అవుతుంది, కానీ వినయము చాలా మంచిది. మీలో అతి వినయం కాదు, వినయం ఎలా ఉండాలి, ఎలా ప్రదర్శించాలి అనేది ఉండాలి. జీవితంలో నీతి అనేది మాత్రం జాగ్రత్తగా మీరు పాటించాలి. అప్పుడు మీరు ఎల్లప్పుడూ ఎక్కడ వెళ్ళినా, ఏ విధానంగా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీకు అవి గౌరవంగానే ఉంటాయి అనేదాన్ని ఇది తెలియచేస్తుంది. ఈ మంచి మాటలో ఒకటి, ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎటువంటి నీతి సూత్రాన్ని ఆచరించాలంటే ముందుగా స్త్రీలకి మనము తీసుకుందాం. ఉదయం లెవ్వంగానే వాళ్ళు స్నానం చేయాలి, లేదా ఉదయం లెవ్వంగానే వాళ్ళు ఇంటి బయట వెళ్ళి బయట శుద్ధి చేసి, నీళ్లు వేసి, ముగ్గు వేసి, ఇంట్లో వచ్చి అన్ని శుభ్రం చేసి, స్నానం చేసి, దేవుడి దీపం వెలిగించి, తదుపరి వాళ్ళు ఏదైనా ఆహారం వండితే దాన్ని పిల్లలు తినడం వల్ల, లేదా కుటుంబంలో దైవిక స్వభావము, ఇంట్లో ప్రశాంతత ఇవన్నీ అభివృద్ధి అవుతాయి. ఇది అత్యవసరంగా ఆచరించాల్సినది. మనం ఏం చేస్తున్నాము ఈ కాలంలో అంటే చాలా వరకు విరుద్ధమైన పనులు ఆచరిస్తూ ఉన్నాం. అంటే అన్ని ఇంటి పనులు అన్నీ అయిపోయి, పిల్లలంతా వెళ్ళి స్కూల్కి, భర్త అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేయడం. ఎవరైనా ఇంటి భర్త బయటికి వెళ్ళిన తర్వాత స్నానం ఎప్పుడు చేపిస్తారు తెలుసా? వాళ్ళు స్వర్గస్థులు అయినప్పుడు చేపిస్తారు. మీకు తెలుసో తెలీదో ఇది గుర్తుపెట్టుకోండి. భర్త ఏదైనా ప్రయాణం పంపించి, లేదా భర్త ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత స్త్రీలు తలస్నానం చేస్తే భర్తకి ఆయుష్ తగ్గుతుంది. ఇది మన ధర్మం తెలియచేస్తుంది. దానివలన కొన్ని సంప్రదాయాలని గౌరవించండి దయచేసి. మీరు నేను చెప్పే మాటలు కొందరు బాధ పెట్టచ్చు, కానీ ఇది నిజాలు. మన జీవితంలో ఎటువంటి నీతి సూత్రాలు అనేవి మనము అలవాటు చేసుకుంటామో మనకి అంత విలువలు పెరుగుతాయి. మీ నీతి సూత్రాలు మీ పిల్లలు పాటించి మీ పిల్లలు విలువలు పెంచుతారు మీకు. తర్వాత మీరు ఇలా ఉండడం వలన ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ముందుగా మనలో మార్పు, మన జీవితంలో మార్పు వస్తే పిల్లల జీవితం ఖచ్చితంగా మనం మార్చచ్చు. దీనికి తగినట్టుగా ఒక చిన్న కథ తెలియచేస్తా వినండి. పూర్వంలో అయోధ్య నగరంలో
ఒక రాజు ఉంటాడు, ధర్మ పరిపాలనలో శ్రేష్ఠవంతుడు. అతను ఎప్పుడు కూడా మా రాజ్యంలో ఎవరు మోసగాళ్ళు ఉండకూడదు, అసత్యం చెప్పకూడదు అని చాలా పోరాడుతూ అందరికీ ప్రతిరోజు రాజనీతిగా పాటించాలి ఇది అని వాళ్ళకి ఉపదేశం చేసి ఉంటారు. అదే విధానంగా అందరూ బాగుంటారు. అనుకోకుండా ఏదో ఒక రోజు ఒక సందర్భంలో వేరే రాజ్యం నుంచి ఆ రాజ్యానికి చూద్దామని వస్తే వాళ్ళకి ఒక వ్యక్తి మోసం చేసేస్తాడు. మోసం చేస్తే దీన్ని మేము ఇలా అనుకొని వచ్చాము, ఇక్కడ చూస్తే మోసం చేశాడు, అందరూ ఇలాగే ఉంటారేమో, దీన్ని రాజు దగ్గర ముందు పెట్టాలి అని చెప్పి, మహారాజా మేము వేరే రాజ్యం నుంచే వచ్చాము, మీ రాజ్యంలో మోసపోయాము అంటారు. అవునా? అరే అది ఎలా సాధ్యం, పిలిపించండి అతన్ని, నేను అడుగుతాను అంటే అతన్ని రాజాజ్ఞతో అతను వస్తాడు. వచ్చి వీళ్ళకి మీరు మోసం చేశారంట, నిజమేనా అంటే అప్పుడు లేదు స్వామి, నేను ఎటువంటి మోసం చేయలేదు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అంటాడు. అప్పుడు రాజు కాస్త ఆలోచిస్తాడు, అరే వీళ్ళిద్దరిలో సత్యం ఎవరిది? ఎవరైతే మోసపోయాను అంటాడో అతను పరరాజ్యం వాడు, వాడిక్కడొచ్చి అలా చెప్పే అవసరం లేదు, ఇతన్నే పరీక్షిస్తాము అని, చూడప్పా నువ్వు చెప్పింది సత్యమైతే నేను నీకు ఒక పరీక్ష పెడతా, నువ్వు దాంట్లో గెలువు, అప్పుడు నువ్వు సత్యమైతే నేను నీకు ఒక పరీక్ష పెడతా, నువ్వు దాంట్లో గెలువు, అప్పుడు నువ్వు సత్యమో అని నేను ఒప్పుకుంటా అంటే, అలాగే మహారాజా అని ఖుషితో నేను తప్పించుకునేసాయి కానీ ఒప్పుకుంటాడు. ఈరోజు సాయంత్రం ఊరు బయట పవిత్రమైన క్షేత్రం ఉంది, అక్కడ నువ్వు ఎవరి కంటికి కనబడకుండా దీపం వెలిగించాలి అంటాడు. ఇంతేనా? అరే అనుకొని పవిత్రమైన స్థలానికి వెళ్ళి రాత్రిపూట దీపం వెలిగిస్తాడు. చెప్పినట్టు దీపం వెలిగించేసా, నా పని అయిపోయింది కదా, నేను చేసింది అని వెనక్కి తిరిగి చూడంగానే ఆ దీపం వెలుగు తన శరీరంపై పడి తన నీడ అంత దూరం ఉంది. దాన్ని చూస్తాడు. చూసిన వెంటనే తను అనుకుంటాడు, చీకట్లో దీపం పెడితే ఇడీ ఊరికే కనబడుతుంది, దీపాన్ని నేను ఎలా దాచగలను, నాకు ఈ మహారాజు మంచి పరీక్షనే పెట్టాడు, ఇక నేను మహారాజు దగ్గర సత్యం పలకాల్సి ఉండేదే, శరణాగతి అవ్వాలి అని చెప్పి ఉదయాన్నే వెళ్ళి, మహారాజా నన్ను క్షమించండి, నేను మోసం చేసింది నిజమే అని ఆ సత్యాన్ని తెలియచేస్తాడు. అప్పుడు ఆ మహారాజు, నువ్వు సత్యాన్ని పలికావు, సత్యాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నీకు శిక్ష లేదు, కానీ నీకు ఇక్కడే పని ఇస్తాను, పని చేసుకొని ఉండు, జీవితంలో ఎప్పుడు ఒకరికి మోసం చేయొద్దు, ఎవ్వరికి ద్రోహం చేయొద్దు, ఎవరిని నీ స్వార్థానికి ఉపయోగం చేసుకోవద్దు, మనకిష్టం లేదో వెళ్ళిపోదాం, మనకిష్టం లేదో త్యజించేద్దాం, ఒకరికి ఆశ చూపించి ఒకరికి అబద్ధాలు చెప్పి ఒకరికి మోసం చేయడం మంచిది కాదు అని ఆ మహారాజు తెలియచేస్తాడు. తర్వాత ఆ సత్యాన్ని స్వీకరించి అతను కూడా మార్పు వచ్చేస్తుంది. అయితే మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, సత్యాన్ని ఎవ్వరు దాచిపెట్టలేరు. ఏదో విధానంగా ఆ సత్యం బయటికి వెలుగు, అది అందరికీ కనబడుతుంది. మనం అనుకుంటాం ఎవరు చూడలేదు అని, సత్యాన్ని వెలుగుని ఎవ్వరు దాచిపెట్టలేరు, ఏదో ఒక రోజు బయటపడుతుంది. దాని నుంచి సత్యము ఏదైనా దాన్ని అబద్ధం చేయాలి అని అనుకోకండి ఎవరు, సత్యం సత్యమే. ఎవరైతే సత్యాన్ని అసత్యం చేయాలా అని వెళ్ళిన వారు హిస్టరీలో ఎవరు లేకుండా అయిపోయారు. మీరు అంతే, ఏదైనా తప్పు జరిగినప్పుడు క్షమాపణ కోరండి, క్షమించండి. సత్యం ఎవరు చూస్తా లేదు అని మనం ఏం చేసినా భగవంతుడు చూస్తూ ఉంటాడు, మీ మనస్సాక్షి చూస్తూ ఉంటుంది. ఒకరికి మాట ఇవ్వడానికి ముందు, ఒకరికి ఆశ చూపించడానికి ముందు, ఒకరికి ద్రోహం చేయడానికి ముందు, ఒకరికి అబద్ధాన్ని చెప్పడానికి ముందు, ఒకరిని పరీక్షించడానికి ముందు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఈరోజు ఈ కథలో ఉన్న నీతి సూత్రం ఏంటంటే, ముందు ఇళ్లల్లో తల్లి తండ్రి మారి తదుపరి మీరు జీవితంలో ఉత్తమ నీతి వినయాల్ని ప్రదర్శిస్తే మీ పిల్లలు కూడా అలాగే అవుతారు. మీలో లేని గుణాలు మీ పిల్లల్లో ఎలా వస్తుంది? విత్తనాలు ఒకటి వేస్తే చెట్టు ఒకటి అవుతుందా? అవ్వదు కదా. మీరు ముందుగా మారితే వాళ్ళల్లో మార్పు ఖచ్చితంగా వస్తుంది. దీనికోసం కృషి చేయండి. చాలా మంది గ్రహాలు, రాశి ఫలాలు, నక్షత్రాలు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మనం కూడా తారాబలం ప్రతిరోజు వింటూ ఉంటాం. నిన్నటి తారాబలం మనకి విశాఖ నక్షత్రం అయి ఉండే, అదే విధానంగా ఈ రోజు కూడా మధ్యాహ్నం వరకు అదే నక్షత్రం ఉంటుంది. మరియు మధ్యాహ్నం పైన అనురాధ ప్రారంభమైతే రేపు అనురాధ నక్షత్రం శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉంటుంది, మహానక్షత్రం.
కానీ మీరు అందరికీ తెలుసుకోవాల్సినది ఏంటంటే రేపు దగ్ధ యోగం ఉంది. ఎందుకంటే ఈరోజు కాసేపట్లో అష్టమి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం పైన అధికమైన అష్టమి ఉంటుంది. మరియు రేపు ఉత్తుంగ అష్టమి ఇంకా అధికంగా ఉంటుంది. రేపు అష్టమి గడియలు మధ్యాహ్నం ఆల్మోస్ట్ 11-12 గంటల వరకు అష్టమి దగ్ధ యోగం. రేపు ఉదయం ఎటువంటి ముహూర్తాలు ఉండవు. అందువలన కాస్త జాగ్రత్త పాటించడం మంచిది. దగ్ధ యోగంలో ఏ ముహూర్తాలని ఎటువంటి మంచి కార్యాలకి శుభం కాదు. నిత్యము ఆచరించవచ్చు. దగ్ధ యోగంలో పూజలకి ఇంట్లో మనం ధ్యానం చేయడం, పూజించడం, కులదైవ ఆరాధన ఇది చాలా శ్రేయస్కరం. అంటే మన పాపకర్మాలు దహించబడతాయి అని అర్థం దగ్ధ యోగంలో. ఈ దగ్ధ యోగంలో అయినంత వరకు ఇటువంటి పూజ, ధ్యానము, జపం ఆచరించకాని ముహూర్త నిర్ణయాలు చేయకూడదు. ఈ రోజు నుంచి శివరాత్రి వరకు అపరిమితమైన శివధ్యానం చేయండి. శైవ క్షేత్రాల్ని దర్శించండి. అంతేకాదు ఆ శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయడానికి నదీ తీరాల, సముద్రాల, నదుల నీళ్లని సేకరించండి. ఈ రోజు నుంచి పవిత్రమైన జలాల్ని తెచ్చి ఇంట్లో పెట్టండి. మరియు శివలింగం తయారు చేయడానికి పుట్టమట్టి తీసుకొని రండి ఒక్కరోజు. అలా ప్రతి రోజు కూడా ఆ శివుడికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది ప్రకృతిలో అని అర్థం. గురుజీ, ఇక రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు ఉదయం చాలా విశేషమైన రోజు. రేపు ఎవరైతే మానసికంగా ప్రశాంతత కోరుకుంటారో వాళ్ళు విష్ణు సహస్రనామం ఖచ్చితంగా పారాయణ చేసుకోండి. దేవిని ఆరాధకులు, దేవిని పూజించేవారు శ్రీ మహావిద్య లేదో లలిత సహస్రనామం కానీ చదువుకోండి. ఇవి మేము చేయలేము, అంత మాకు సమయం లేదు అంటే ఆవ నూనెతో 2 దీపాలు దుర్గాదేవి ముందు పెట్టి దేవి ఖడ్గమాల పారాయణం చేసుకోండి. తదుపరి కాస్త కుంకుమాన్ని తీసి అమ్మవారి నామంతో నుదుట్లో పెట్టుకోండి. ఇది స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. అలా రేపు చేస్తే అద్వితీయమైన శక్తి, సమస్త శత్రుబాధ, సమస్త దారిద్ర బాధ, సమస్త దుఃఖాలు దూరం అవుతాయి. ఉపయోగం చేసుకోండి. గురుజీకి ఈరోజు వాస్తు పరిష్కారంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. ఒక పెద్ద వ్యక్తి గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా తీసుకున్నారు. ఆయనకి వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉండింది. బట్ వాళ్ళది విశేషంగా ఈ ఎన్నో కంపెనీలు ఉండేవి. అనుకోకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బు ఆగిపోయింది. ఇల్లు వాస్తు మార్పిచ్చారు, ఏదేదో చేశారు, ఏమేమో చేశారు. ఇదే చాలా పెద్ద ఇల్లు, కానీ రావాల్సినది ఏం జరగలేదు. అనుకోకుండా ఇదే విధానంగా టీవీ చూస్తూ ఏమో ఇది ఒక చేద్దామని శ్రీవాస్తు యంత్రం పెట్టారంట. పెట్టంగానే 15-20 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న కేసు వీళ్ళు వైపయ్యి వితిన్ కోర్ట్ ఆర్డర్స్ వచ్చింది. అక్కడ ఆఫీసర్స్ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ప్రారంభమైంది. ఏమి ఇది మ్యాజిక్. వాళ్ళే ఆశ్చర్యపోయి వాళ్ళు వచ్చారు కలవడానికి. వస్తే స్వామి మేము నమ్మలేదు, కానీ ఇది చేసిన తర్వాత మాకు చాలా అద్భుతం అనిపించింది. కానీ మా ఇంట్లో వాస్తు దోషం ఎక్కడుంది స్వామి, ఎలా ఉంటే ఇది జరుగుతుంది అని నన్ను అడిగితే వాళ్ళకి ఎవ్వరికి తెలియని ప్రాబ్లం ఏంటంటే ఈ ఉత్తర దిశ ఎక్కడైతే కుబేర స్థానం అనేది ఉందో, నైరుతి కాదు, ఉత్తర దిశలో కుబేర స్థానం. ఎగ్జాక్ట్లీ ఆ కుబేర స్థానంలో పెద్ద సింహద్వారం ఆర్కిటెక్ట్ డిజైన్ బ్యూటిఫుల్గా వేసి పెట్టాడు. ఆడ డోర్ ఓపెన్ ఉంటే ఏముంటుంది అక్కడ? ఈ అష్టదిక్పాలకల్లో 8 ఒక్కొరికి ఒక స్థానం ఉంది. ఆ స్థానంలో ఓపెన్ చేసి పెడితే అది ప్రాప్తించదు. అందుకే వాళ్ళ ఇళ్ళలో ఆ కుబేర స్థానం యక్షిణి కదా, ఆయన ఎక్కడుంటాడు? ఆయన తలిపేసి బంధించాలి, లోపల ఉంటాడు. మనం వదిలేస్తే బయట ఉంటాడు, ఇంటి లోపలికి రాడు. అంతే, ఆ పరిస్థితి అయ్యింది. దాని నుంచి ఆ ప్లాన్ చూసినప్పుడు నాకు అర్థమైంది, సో దిస్ ప్రాబ్లం అని. అలా ఎంత మంచి వాస్తు మనం కట్టినా దాంట్లో ఇబ్బందులు కనబట్టలేము కొన్ని. దాని నుంచి మన ఇంట్లో కూడా అటువంటి ఇబ్బందులు ఉంటే దయచేసి శ్రీవాస్తు యంత్రం ఇంట్లో పెట్టండి, మనకి ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. గురుజీకి ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మోస్ట్ పవర్ఫుల్ డే నేనే చెప్పాను. ఈరోజు సాయంత్రం లోపు ఎక్కడైనా ఉమ్మెత్తకాయ ఉంటే తీసుకోండి. ఉమ్మెత్తకాయని తొట్టం పైన ఏదైతే ఉంటుందో దాని సగం తీసేయండి, లేదు ఉమ్మెత్తకాయని మధ్యకి కట్ చేయండి, లేదో పైన కాస్త కొంచెం తీసేయండి. అందులో నూనె పోయండి, లేదో నెయ్యి పోయండి. అందులోకి ఒత్తులు పెట్టండి, ఏదైనా ఒక కడ్డికి ఒత్తు కట్టి లోపలికి పెట్టండి, నిల్చుకుంటుంది.
ఇంట్లో మినప్పిండితో చిన్నగా ఒక ఇంత ఉండ, అంటే మనం వెలిగించే దీపం పడిపోకుండా ఒక చిన్నగా ఏదైనా పెట్టేసి మినప్పిండిది ఒక ముద్ద పెట్టి దానిపై ఈ ఒక ఉమ్మెత్తకాయ పెట్టి దీపం వెలిగించి దాని ముందు కూర్చొని కాలభైరవ అష్టకాన్ని కానీ కరాల ద్రంశ కాలభైరవ అష్టం కానీ ఈ దీంట్లో ఏదైనా మీరు పారాయణం చేసి తదుపరి ఆ దీపంతో దుర్గాదేవికి శివుడికి ఆర్తిని తీసి దేవుడి దగ్గర అది కొండెక్కే వరకు అలాగే ఉంచేయండి. ఇలా చేస్తే సమస్త విధమైన శత్రువులు స్తంభించిపోతారు. మనకి ఎవరైనా చెడు చేయాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళే మారిపోతారు. అటువంటి శక్తియుతమైన దీపం ఇది మాఘమాసంలో కృష్ణపక్ష అష్టమి సాయంత్రమే వెలిగించాలి. వెలిగించండి. ఉమ్మెత్తకాయ దొరకలేదు అంటే ఇక ఎర్ర నీళ్లు చేసి దాని మధ్యలో మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించి పూజించండి. శత్రు బాధలు దూరమయ్యేందుకు ఈ రోజు సాయంత్రం ఒక ఉమ్మెత్తకాయ తొడిమను తీసి అందులో నెయ్యి గాని నూనె గాని వేసి దీపారాధన చెయ్యాలి. దీపం కుదురుగా నిలబడేందుకు దాని కింద మినప్పిండి ముద్దను ఉంచాలి. ఆ దీపం ముందు కూర్చుని కాలభైరవాష్టకాన్ని గాని కరాళ దంష్ట్ర కాలభైరవాష్టకాన్ని గాని పఠించాలి. అనంతరం ఆ దీపంతో దుర్గాదేవికి శివుడికి హారతినివ్వాలి. ఉమ్మెత్తకాయ గనక లభించనట్లయితే ఒక పళ్ళెల్లో కుంకుమ నీటిని పోసి ఆ నీటి మధ్యలో మట్టి ప్రమిదల్ని ఉంచి దీపారాధన చేసి ఆచరించవచ్చు.